అంటే చాలా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుంటారు కానీ వినయ్ గారు, మేము అడగకుండా ఉండలేము. బికాస్ టాగూర్లో ఒక సీన్లో మీరు చేసిన యాక్టింగ్ దానికి నాంది అనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని హీరోగా చేయాలని వచ్చిన ముందు వాళ్ళైనా కానీ, ముందుకు వచ్చిన వాళ్ళైనా, మీరు ట్రై చేద్దాం అనిపించింది అయినా, ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అని నేను అనుకుంటా. బికాజ్ ఆ సీన్లో మీరు పండించిన ఎమోషన్ ఏదైతే ఉందో, రైట్ సార్? సో ఇలాగా నటుడుగా ఇప్పుడు చాలామంది ఒక దీని నుంచి క్రాఫ్ట్ నుంచి ఇంకో క్రాఫ్ట్కి వెళ్ళటం కూడా చూస్తున్నాం కదా సార్. అలాగా మీకు ఏమన్నా మైండ్లో ఉందా? నిజంగా చెప్పనండి సార్, అసలు ఆ సీన్ కూడా నేను అనుకుని చేసింది కాదు. అది అన్నయ్య ఆ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు ఆయన విష్ చేయడానికి నేను టాగూర్ మధు గారు వెళ్ళాం. మధు గారు తీసుకెళ్ళారు. వెళ్తే వినే ఆ సీన్ ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు అది చేయలేదే అన్నారు. అంటే దాంట్లో యాక్ట్ చేసే కుర్రోడు కోసం చూస్తున్నాను, అది దొరకట్లేదు. చాలాసార్లు చెప్పాను కూడా, ఇది దొరకట్లేదు నాకు. మొన్న అబిట్స్లో కుర్రోడు కనిపించాడు కానీ అవ్వలేదు, అడిగేం రావట్లేదు అన్న. అంటే మీరు చేయొచ్చుగా సార్ అన్నాడు పక్కన రాజరవీంద్రుడు. అంటే కూరగాయ అన్నా నేను. అంటే బాగుంటుంది చెయ్యి చిరంజీవి గారు, నీ కళ్ళు బాగుంటాయి చెయ్యి అన్నారు ఆయన. అంటే వద్దనే నాకేం రాదన్న. అంటే బలేవుడు, నువ్వు సీన్ చెప్తున్నప్పుడు నువ్వు బాగా చెప్తావు, బాగా యాక్ట్ చేస్తావు, పెట్టి ఈరోజు షూటింగ్ పెట్టండి మధు గారు అన్నాడు. నాకు ఆయన పెళ్లి రోజు అనగా నా సీనే గుర్తొస్తుంది. ఆ పెళ్లి రోజు వెళ్ళి నైట్ షూట్ చేసి అప్పటికప్పుడు అనుకుని షూట్ చేసింది సీన్. ఏమో మరి తెలీదు, నేను చేసాను. చేసిన తర్వాత అందరూ చాలా భలే చేశారు అంటారు. ఏంటో నాకు మరి మామూలుగా చేయలేదు, సీరియస్ గా. అంటే మీలో మనకి తెలియకుండానే నటుడు ఉన్నాడా అనే దానికి అది చెప్పొచ్చు. ఈ 25 years లో సార్ వినయ్ గారు మెంటల్గా ఫిక్స్ అయ్యి ఈ కథ చేద్దాం అని ఎవరికైనా నరేషన్ ఇచ్చారనుకోండి, అసలు ఇంకా నో అనే క్వశ్చన్ ఇంతవరకు చూడాల. అది ఓకే, వెళ్ళి వెనక్కి రావడం అనేది లేదు. ఓకే, అంత బాగా నరేట్ చేస్తాడు కూడా. ఓకే, విత్ పర్ఫార్మెన్స్లు అన్ని చేసి చూపిస్తాడు. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది చేసే హీరో.